ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా రాజారాం నగర్లోని 26వ వార్డులో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని హోరెత్తించింది. రాజారాం నగర్ 26వ వార్డు బీజేపీ అభ్యర్థి గాండ్ల సాగర్ విజయానికి మద్దతుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంగాధర్ గౌడ్ రంగంలో దిగారు. వార్డులో అడుగడుగునా తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు కమలం పార్టీకి ఘనస్వాగతం పలికారు. ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న అభిమానం చూస్తుంటే ఆర్మూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని గంగాధర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా 26వ వార్డు అభ్యర్థి గాండ్ల సాగర్, 27వ వార్డు అభ్యర్థి రేకుల ప్రమేళ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఓబీసీ మున్సిపల్ ఇన్ఛార్జ్ రమణ్ సింగ్, పట్టణ ఇన్ఛార్జ్ సంబడి కుమార్, ఇతర నేతలు భరత్, గాండ్ల స్వప్న, సురేష్, రవిలు అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలను సమన్వయం చేశారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల ఈ ముమ్మర పర్యటన ప్రత్యర్థి పార్టీలో కలవరం పుట్టిస్తోంది. जय जय माता, जय जय माता, ధ్వజస్తంభం నిలబెట్టేది ఈ పార్టీ, ధ్వజం ఇచ్చేది ఈ పార్టీ, ధ్వజస్తంభానికి రక్షణ ఇచ్చేది కూడా ఈ పార్టీ. మీ మీడియా గురించి కూడా చాలా పెడుతుంది, కానీ మీరు ఉపయోగించుకుంటారు. మీరు ఇళ్ళ కూర్చొని గది 120 రూపాయలకే చేస్తున్నారు. నుంచి వాళ్ళు కూడా చాలా స్కీమ్లు పెడుతున్నారు. తీసుకోండి. ఇప్పుడు క్యాండిడేట్ అలా బీసీలో బాగున్నాం. భారత్ మాతాకి కమలంపూర్ గుర్తుకే, కమలంపూర్ గుర్తుకే. మా అందరికి చెప్పాలి, నీ స్నేహితులు కూడా చెప్పు, మంచి వ్యక్తి గెలిపిస్తే అంటే మా బీజేపీ అందరు మంచిగా చెప్పాలి. పాపము 3 సార్లు ఓడగొట్టుకున్నాడు, కనీసం ఈసారి అన్న గెలిపిస్తే పిల్లగాడు ఏదో పని చేస్తాడు, ప్రయత్నం చేసుకుంటే ఇక పట్టా బియ్యం కూడా అట్లనే ఉండదని చెప్పి అట్లా గోస మాటలు చెప్తే అందరు కూడా అనిపిస్తుంది. పాపం కదా పాపం. నీది కన్ఫామ్ అయిపోయింది. అకౌంట్ అకౌంట్ కూడా మొత్తం తీసుకుని పెట్టుకున్నాం అన్నప్పుడు. సాల్వాలు ఇస్తే ఇప్పుడు ఇంటికి తీసుకపోతే భారతీయ జనతా పార్టీ. ఆర్మూర్ మున్సిపాలిటీలో 26వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మిత్రుడు సాగర్ ఎన్నికలలో భాగంగా ఇక్కడ ప్రచారం రావడం జరిగింది. ఇక్కడ ప్రచారంలో చాలా బస్సులు ఇక్కడ తిరగడం చూశాను. సాగర్ మీద బాగా సానుభూతి, బీజేపీ అంటే అభిమానము, ఈ దేశంలో నీతికి నిజాయితీకి పేరు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఎవరైనా ప్రజాప్రతినిధి అయితే అతను నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తాడనే భావం ఇవాళ ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ దేశంలో ప్రధానమంత్రిగా కాకుండా ఈ దేశానికి సేవకుడిగా పనిచేస్తున్నారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక కాలనీవాసులు ఇప్పుడే కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, స్థానిక కౌన్సిలర్గా గెలిచే వ్యక్తి ఆ బస్తీలో ఉండి ఆ బస్తీ ప్రజలు నిత్యము అనినిత్యము అవసరమైన మౌలిక సదుపాయాలను తీర్చడంలో ప్రతిరోజు బస్తీ వాళ్ళతో కలిసి ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల ఆ బస్తీలో చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు జీవించగలుగుతారు. ఎమ్మెల్యేలు ఎంపీలది చాలా పని ఉంటుంది, కానీ కౌన్సిలర్ కానీ గ్రామాల్లో సర్పంచ్ కానీ ప్రజలతోనే అనినిత్యం సంబంధమైన విషయాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచే వ్యక్తి ఉంటాడు. మా బీజేపీ పార్టీని చెందిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చాలా చోట్ల మాకు గ్రామ పంచాయతీలో సర్పంచులు కానీ మున్సిపల్లో వాళ్ళలో కౌన్సిలర్గా లేరు. అయినా
ప్రజల సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటం చేసి గెలిచిన కౌన్సిలర్ కంటే కార్పొరేటర్ కంటే గ్రామ సర్పంచ్ కంటే కూడా అత్యధికంగా సేవ చేసి ప్రజల సమస్యలు తీర్చడంలో ముందంజలో ఉన్న కార్యకర్తలు ఎవరై అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. మరి అదే కార్యకర్తకు రేపు ప్రజాప్రతినిధిగా గెలిస్తే అతనికి పని చేయాలనే ఉత్సాహము బలం కూడా పెరుగుతుంది. ఎందుకంటే అతను ఉద్యమించి సాధించడం వేరు, తన చేతిలో ఉన్న ప్రజాప్రతినిధిగా అక్కడ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. మరి అలాంటి వ్యక్తులనే ఈ ఆర్మూర్లో ప్రతి వార్డులో కూడా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అదృష్టవంతులు ఈ ఆర్మూర్ పట్టణంలో ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, రేపు కౌన్సిలర్ కూడా వాడికి వెళ్ళి గెలిచిన కౌన్సిలర్ కూడా బీజేపీ అయితే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, 3 ఇంజన్లు అవుతాయి. 2 ముందు మళ్ళీ వెనక కూడా ఒకటి ఉంటుంది. ఏమన్నా డెక్క దొరికితే మళ్ళీ అది కూడా వెనకకెళ్ళి కొడుతట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా కౌన్సిలర్గా బీజేపీకి సంబంధించిన మా సాగర్ని గెలిపిస్తే ఇక్కడ అనినిత్యం ప్రజలతో కలిసి ఉంటాడు. ఇప్పటికోసారి ఓడిపోయినా కానీ ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీద ఎన్నడూ కూడా నేను ఓడిపోయాను ఇక నేను ఏమో ఇంట్లో కూర్చుంటా అనకుండా అనినిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఇప్పటికీ ప్రతిరోజు ప్రజలతో మమేకమై పనిచేస్తున్న సాగర్ లాంటి వ్యక్తిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి పంపిస్తున్న వీధి లైట్లు కానీ, ఉచిత బియ్యం కానీ, అనేక పథకాల ద్వారా విశ్వకర్మ యోజన ద్వారా వచ్చే పథకాలను కూడా చేతి వృత్తి వాళ్లకు అందింలో ముందుంటాడు, వాళ్ళకి సాయం చేయడంలో ముందుంటాడు. అన్ని రకాలుగా ప్రజలతోని మమేకమై పనిచేసి ప్రధానమంత్రికి వెళ్ళి ఇక్కడున్న అరవింద్ కానీ, రాకేష్ రెడ్డి కానీ తీసుకొస్తే గ్రామ స్థాయిలో వచ్చిన, మున్సిపల్ స్థాయిలో వచ్చిన డబ్బులు సక్రమంగా వినియోగించడంలో అతని పాత్ర ఉంటుంది. ఈ వార్డును అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాడు. కాబట్టి మహిళలందరూ, ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎలక్షన్లో ఎట్లా కష్టపడుతున్నారో తన మిత్రులకు, స్నేహితులకు చెప్పి నీతివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు వార్డు మెంబర్ నుంచి తీసుకొని దేశ ప్రధాని దాకా చిన్న స్కామ్ కానీ, చిన్న అవినీతి ఆరోపణ కానీ, ఎక్కడైనా లంచగొట్టితనం కానీ, అవినీతికి పడిపడ్డ ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ లేడు. నీతికి నిజాయితీకి పెట్టిందే పేరుగా సాగుతున్న నరేంద్ర మోడీ పాలనలో మన సాగర్ గారిని కూడా కౌన్సిలర్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.